హలో దోస్తులు, ఏం చేస్తున్నారు అందరూ? చాయ్ తాగారా? టిఫిన్లు చేశారా? అన్నం తిన్నారా? మరి నేనైతే అన్నం తింటున్నాను. మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు జర్రా, సరేనా? మరి ఏం కూరలు? మా అయితే టమాటా ఉల్లిగడ్డ కూర వండినా, మేమైతే ఇక తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్తాను. రాత్రి నేను లైవ్ పెట్టాను. అది లైవ్ ఎందుకో రావట్లేదు, కానీ లాక్ పడ్డట్టు పడుతున్నాయి. ఇంకా నాకు టైం ఉంది కదా లైవ్ పెట్టడానికి, అందుకనే రావలేదు. లైవ్ పెట్టినప్పుడు ఒకడు ఇక కామెంట్ ఎలా పెట్టిండంటే అలా పెట్టిండు, చాలా చండాలంగా పెట్టిండు. అతనికి నేను ఎలా కనపడుతున్నానో ఏమో నాకు తెలియదు, కానీ ఒరే ఎదవా, ఈ వీడియో ఇట్లా నువ్వు చూస్తే నువ్వు చూడు, నీ చెల్లె నీ పెళ్ళాం ఉంటుంది, నీ తల్లి ఉంటుంది, నీకు ఒక చెల్లె ఊడుకుంటుంది, అక్కనో చెల్లెనో ఉంటుంది కదా. అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అలా బ్యాడ్గా మాత్రం పెట్టకు. ఎవరికి పెట్టానో వాళ్ళకి పెట్టుకో, మాకు అలాంటి బ్యాడ్ కామెంట్ పెట్టకు. ఇంతవరకు అయితే నాకైతే ఎక్కడి నుంచి బ్యాడ్గా రాలేదు. ఫస్ట్ టైం నువ్వు మెసేజ్ చేసినావు, ఓకేనా? మరీ చెప్తున్నా, ఇంకొకసారి అలా మెసేజ్ కానీ నా లైవ్లోకి రాకు, అసలు నువ్వు రాకు. నేను నా లైవ్ చూడు, నాకు నా వీడియోలు చూడు అని నేను చెప్తలేను కదా. ఇంకొకసారి అలా పెట్టావనుకో, నీ అక్క, నీ చెల్లి, నీ పెళ్ళాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మిగతా ఆడవాళ్ళ గురించి ఆలోచించుకో, ఓకేనా? బాయ్. మరి హాయ్ దోస్తులు, ఇలా ఉంది నాదైతే. రాత్రి ఆడ పెట్టిండైతే నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్న వీడియోలు కానీ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ అనేది పెట్టలేరు. నైటు అతను మెసేజ్ చేసిండు నాకు, అది నేను లైవ్ పెట్టిన కాబట్టి అతను మెసేజ్ చేసిండు. తిట్టాలనుకున్న రాత్రే, కానీ తిట్టలేను. ఇట్లా వీడియోలు తీసి పెడితే చూస్తాడు కదా, ఆ ఎదవ బుద్ధి వస్తుంది. వాడి చెల్లెనే, అక్కనే, పెళ్ళనే కానీ ఎవరైనా చూసినా కానీ తిడతారు. అందుకనే ఇలా చెప్పాను, తప్పుగా మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ఉన్నట్టు అనేసిన, నాకైతే రాత్రి నుంచి అదే తిరుగుతున్నది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికి బాయ్. నేనైతే తింటున్నా, మీరు తిన్నారా లేదా జర్ర కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.